సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి కృష్ణా నదిలో అధికారులు నీటి శాంపిల్స్ సేకరించారు. నీటి కలుషితంపై 4 వారాల్లో నేషనల్ ఎన్విరాన్మెంట్ రీసెర్చ్ ల్యాబ్ అధికారులు నివేదిక అందజేస్తారు. 15 రోజులుగా కృష్ణా నదికి నీరు కలుషితం కావడం జరుగుతోంది. వ్యర్థ రసాయనాలు నదిలో వేయడంతో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తింది. అంతేకాకుండా మత్స్యకారుల జీవనోపాధికి ఆటంకం ఏర్పడింది. ఇక్కడి పరిస్థితులు మీడియాలో వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టారు. అటు ఆంధ్రప్రదేశ్ నుండి ఇటు తెలంగాణ నుండి దొంగతనంగా ట్యాంకర్లలో తెచ్చిన వ్యర్థాలను కృష్ణా నదిలో కలుపుతున్నట్లు అధికారులు అనుమానం పడుతున్నారు. అదేవిధంగా దామరచెర్లలోని కెమికల్ ఫ్యాక్టరీలు, సిమెంట్ ఫ్యాక్టరీల నుండి వ్యర్థాలు కృష్ణానదిలో కలిసే అవకాశాలపై దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 1100 సంవత్సరాలుగా క్షేత్రం ఇది. పవిత్రమైన కృష్ణా తీరాన స్వామివారు ఆవిర్భవించుకున్నారు. అటువంటి ఈ క్షేత్రంలో భక్తులకి పూర్వకాలం కొన్ని వందల సంవత్సరం ఎంతో నమ్మకమైన క్షేత్రం. ఇక్కడికి వచ్చి కృష్ణానదిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకుంటే తన కోరికలు కూడా నెరవేర్చడం జరుగుతుంది. అయితే గత ఒక 4 రోజుల క్రితం నుంచి కృష్ణానదిలో ఒక కెమికల్ కలిపి నీళ్ళని కూడా కృష్ణానది అంతా కూడా అపవిత్రమైపోయింది. జనాలు కూడా వచ్చిన వాళ్ళు కూడా భక్తులు చాలా ఇబ్బందిగా పడుతున్నారు. ఎవరు కలిపారో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చినా తెలియదు. కానీ దీన్ని అధికారులు కూడా వచ్చి చూసిపోతున్నారు. దేవాలయం పాలకవర్గం కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు, వచ్చి చూస్తున్నారు. ఇప్పటికీ కూడా ఈ నీళ్లు తాగడానికి లేదు. అలానే దీని వరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం కానీ అటువంటివి కూడా ఏం జరగలేదు. అలానే మట్టపల్లి గ్రామంలో కూడా నీళ్ళకి చాలా కృష్ణానది పక్కన ఉండి కూడా నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నాము. సుమారు 1100. విశాఖపట్నంలో ఈ నెల 26వ తేదీన రంగానాడు కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. బీచ్ రోడ్లోని పార్క్ హోటల్లో నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆ ప్రాంతాన్ని గాదే బాలాజీ సందర్శించి పోలీసులతో బందోబస్తుపై చర్చలు చేశారు. ట్రాఫిక్, పార్కింగ్కు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలని ఏసీపీ లక్ష్మణమూర్తి నిర్వాహకులకు సూచించారు. రాధారంగ మిత్ర మండలి అధ్యక్షులు గాదే బాలాజీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. రాజన్న సిరిసిల్లలో తాగునీటి